కాలికి బలపం కట్టుకొని తిరిగే యువ మంత్రివర్యులు నేటి ముఖ్య అతిథి కేటీఆర్ గారు కాలికి బలపం అంటారు కానీ కాలికి బలపం కాదు, కాలికి మార్కర్ పెన్ పట్టుకొని తిరుగుతారు. వేర్ ఎవర్ హీ గోస్ హీ విల్ కీప్ హిజ్ మార్క్. అంటే పాదముద్ర వేసిన ప్రతి చోట పనిముద్ర ఫలితముద్ర వేసే నేటి ముఖ్య అతిథి కేటీఆర్ గారికి స్వాగతం పలుకుతూ, ఇప్పుడు రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ సంకల్పాన్ని అద్భుతంగా తీసుకున్నారు. ఉద్యమే నహి సిద్ధ్యంతి నా కార్యాణి నా మనోరథ అన్నారు. ఇందాకే కృష్ణ గారు మాట్లాడుతూ మన తెలంగాణనే ఒక ఉద్యమాల స్ఫూర్తి అని, అలాంటి రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క సౌకర్యాల కోసం, సౌలభ్యం కోసం వందలు వేలాది సంస్థలన్నీ కలిసి చేస్తున్న కార్యక్రమానికి బాధ్యత వహిస్తున్న సెక్రటరీ బిటి శ్రీనివాసన్ గారు స్వాగత వచనం పలికేందుకు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ బిటి శ్రీనివాసన్ వారికి ముందు ఈ కార్యక్రమాన్ని మరి కొన్ని గంటలుగా నిర్వహిస్తున్నారు సార్ మేజర్ శివకిరణ్ గారు. చాలామంది వారి అభిప్రాయాలు చెప్పారు, అభిప్రాయాలు రాసి కూడా డ్రాప్ బాక్స్లో వేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ శ్రీ శివకిరణ్ గారు. అందరికీ స్వచ్ఛ నమస్కారం. యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మంత్రి కేటీ రామారావు గారికి ప్రత్యేక స్వాగతం. సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ హ్యూజ్ ఆపర్చునిటీ అండ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్. It's an overwhelming experience for us seeing a lot of RWAs, and you are accepting our invite and you are being here is a huge plus. Andarki KTR sir gurinchi telusu, and I just would like to mention 3 points, our interaction with him and about him. First, maaku పరిచయం అయింది కేటీ రామారావు సార్ 2016లో మా కాలనీకి వచ్చినప్పుడు చిన్న మీటింగ్. అప్పుడు జనార్దన్ రెడ్డి సార్ జిహెచ్ఎంసీ కమిషనర్, వితౌట్ ఎనీ పెట్రోల్, వితౌట్ ఎనీ సెక్యూరిటీ, జస్ట్ వాక్డ్ ఇన్ ద మార్నింగ్. ఒక 100 మంది కూడా లేరు. చాలా బాగా మాకు హైదరాబాద్ గురించి చెప్పి అండ్ దెన్ ఈ లెఫ్ట్. వెళ్ళిపోతున్నప్పుడు మా ఒక రెసిడెంట్ అడిగినారు, క్యా వా చీఫ్ మినిస్టర్ సాబ్ ఆయా క్యా అని అడిగినారు. హీ ఆస్క్డ్ మీ వెదర్ ద చీఫ్ మినిస్టర్ వాజ్ హియర్. దాట్ వాజ్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్. ఇంకోటి, ఇప్పుడే కృష్ణ గారు మాట్లాడుతూ కేటీఆర్ సార్ రెస్పాన్స్ గురించి మాట్లాడినారు. ప్రాబ్లీ ఈజ్ ద ఓన్లీ మినిస్టర్ who has still the blue tick on his WhatsApp. చాలా మంది సార్ బ్యూరోక్రాట్స్ do not have the blue tick. మాకు తెలుస్తుంది మీరు చూస్తున్నారని, and I really hope that you are looking at our messages once in a while. ఆ blue tick option ఉంటే మాకు కొంచెం ధైర్యం వస్తుంది that the message has been seen. Thank you so much for that, sir. And third, ఒకటి ఏమన్నారంటే, అప్పుడు అది ఎలక్ట్రిక్ వెహికల్స్ ర్యాలీ అయినప్పుడు హైదరాబాద్లో చాలా ట్రాఫిక్ ఇష్యూస్ కొన్ని అయినాయి. He was the only person maybe who came and said, expressed regret to the people of Hyderabad for causing discomfort. Thank you so much, sir, for being concerned about all of us. Sir, we have 3 or 4 small requests. మీరు ఎప్పుడు మాట్లాడుతుంటారు 3 I's గురించి. You talk of infrastructure, you talk of innovation, you talk of inclusiveness. ఇన్నోవేషన్లో RWS కొంచెం స్కోప్ ఇస్తే విల్ వర్క్ విత్ యూ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా సార్, ఇన్నోవేషన్ అండ్ ఇంక్లూజివ్నెస్లో సమ్ మోర్ మీటింగ్స్ విత్ us will help us be empowered, and we would like to closely work with you. And sir, we would like also to thank you. What are the requirements of an RWA? Power, water, the basics are all with us. కొంచెం రోడ్ కండిషన్ is not all right, you are also aware of it. If that can be helped, will be far better. ఇంకో చిన్న ఇష్యూ ఏమవుతుందంటే సార్, RWA కెపాసిటీ బిల్డింగ్ we don't seem to focus. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఉంటుంది కానీ RWA యాజ్ అ మిడిల్ క్లాస్ కమ్యూనిటీ, ఎందుకంటే మా కమ్యూనిటీలో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. లాట్ ఆఫ్ ఇన్ ద డెవలప్మెంట్ మోడల్, లాట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఆర్ అబ్రాడ్. టుడే సీనియర్ సిటిజన్స్ ఆర్ లెఫ్ట్, దే ఫెండ్ ఫర్ దెమ్సెల్వ్స్. ఫ్యామిలీస్ లాగా ఉంటాం కానీ అడగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే కెపాసిటీ బిల్డింగ్, వీ ఆల్సో హ్యావ్ అవర్ డిఫరెన్సెస్ విత్ ఇన్ ద RWAs. కొంతమంది కోర్టులోకి వెళ్దాము, ఇష్యూస్ అవుతున్నాయి. సమ్ కైండ్ ఆఫ్ ప్లే బై ద గవర్నమెంట్ టు let's say come in and intervene and find solutions. So we feel we are like the directive principles of state policy to the constitution. అయితే అప్పుడు కాన్స్టిట్యూషన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఎట్లా ఉంటుందంటే, వీఆర్ యువర్ మారల్ కంపస్. గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, హౌ వీ కెన్ కంట్రిబ్యూట్. సో దట్ ఈస్ వాట్ వీఆర్. వీ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. ఇక్కడ చాలా వెల్ఫేర్ అందరూ ఒక దగ్గరికి వచ్చినారు, అండ్ వీ విష్ యూ వెల్. చాలాసార్లు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు ఒక యుఎస్ ప్లేన్ అడిగేది, ఎప్పుడు కూడా మనము దేశం మనకేం చేస్తున్నా అడగకుండా వాట్ వీ కెన్ డూ అన్నది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీ ఆల్సో షుడ్ సే వాట్ RWS కెన్ డూ. నార్మల్గా అనుకుంటాము, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే, వేర్ దెర్ ఇస్ నో వే there is RWA is what we say, sir. If there's no way, we create a way. We again thank you for your presence, and it's wonderful to have you here, and we're all waiting to hear you, sir. అప్పటి నుంచి అందరూ మీకోసం చూస్తున్నారు. We would like you to speak. మేజర్ శివకిరణ్ గారు వెల్కమ్ అడ్రస్కి ధన్యవాదాలతో ఇప్పుడు అందరూ లేచి నిలబడి జనని భారతికి ప్రార్థన చేద్దాం. జనగణమన. I request
technical team to play. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गान गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ఇప్పుడు నిర్వాహక సంస్థ పక్షాన గౌరవనీయులైన ముఖ్య అతిథి గారిని స్వాగతిస్తారు. ఒక ప్లాంట్తో బిటి శ్రీనివాసన్ గారు, శివకిరణ్ గారు, మేడమ్స్. మన కేటీ అన్న అబ్రివేషన్లో ఐటీ గుర్తొస్తుంది. ఐటీ అంటే కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాదు, అది ఇన్నోవేటివ్, అంటే ఎప్పటికప్పుడు అవసరానికి తగిన ఆలోచనలు ఒక విజన్తో అమలు చేసే ప్రయత్నం జరుగుతోంది. మరి సంస్థ పక్షాన స్వాగతించారు మంత్రి గారిని. ఇప్పుడు వి ప్రకాష్ గారిని వారు ఎన్ని గంటలైనా మాట్లాడగలరు, కానీ కేటీఆర్ గారు మరో కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న కారణంగా క్లుప్త సుందరంగా మన జల వనరుల ప్రాధాన్యాన్ని గురించి చెప్పాల్సిందిగా, ఎన్నో దశాబ్దాలుగా ఈ రంగంలో వారు చేస్తున్న కృషి మనకు తెలుసు. ఆచార్య జయశంకర్ గారి అలా ఎంతో మంది మేధావులతో కలిసి ముందుకు నడిచిన మిత్రులు ప్రకాష్ గారు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారికి, ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహిస్తున్న మేజర్ శివకిరణ్ అండ్ శ్రీనివాసన్ గారికి, నగరంలోని రెస్పాన్సిబుల్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులకు, సభ్యులకు, సభలో ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014లో జరిగినప్పుడు మనందరికీ ఎన్నో అనుమానాలు, అపోహలు కలిగిన మాట వాస్తవం. దానికి కారణం ఏంటంటే, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ 2010లో ఇచ్చిన నివేదికలో హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్గా సపరేట్ అయినట్టయితే ఇక్కడ అలజడులు చెలరేగుతాయి, ఇక్కడ పెట్టుబడులు వెనక్కిపోతాయి, ఇక్కడ విద్యా సంస్థలన్నీ మూతపడతాయి, ఇక్కడ కరెంట్ ఉండదు, అంధకారం ఉంటుంది. అప్పటి ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంటుంది, తాగునీరు, ఇవన్నీ కూడా చాలా చాలా బెదిరింపులు, చాలా చాలా అపోహలు, అనుమానాలు మనలో రేకెత్తారు. కానీ ఏం జరిగింది? 2014 తర్వాత ఏనాడైనా మనకు ఆ భయాలు, అనుమానాలు నిజమైనాయా? అందరం కూడా స్వేచ్ఛగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, సుఖశాంతులతో ఉన్నాం, ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య కూడా రాలేదు. గవర్నర్ గారు చేతిలో పెట్టారు లా అండ్ ఆర్డర్ను 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు మరొక 6 నెలల్లో పూర్తవబోతున్నాయి. ఈ 9.5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక ఎఫ్ఐఆర్ కూడా ఈ ప్రాంతీయ విభేదాలతోని నమోదు కాలేదు. కాబట్టి ఒక సేఫ్ హైదరాబాద్, లవబుల్ హైదరాబాద్, లివబుల్ హైదరాబాద్ని మనకు అందించిన కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి మనసారా మరొకసారి కృతజ్ఞతలు. గ్రేట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ శివకేర గారు ఒక మాట చెప్తారు, విజేతలు భిన్నమైన పనులు చేయరు, భిన్నంగా చేస్తారు. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్ బట్ దే డూ డిఫరెంట్లీ. కరెక్ట్గా ఆయన మాటలకు మనకు సజీవ సాక్ష్యంగా మన కేటీఆర్ గారు కనబడతారు, మన కేసీఆర్ గారు కనబడతారు. ఎందుకంటే అంతకుముందు హైదరాబాద్ ఎలా ఉంది, 2014 తర్వాత హైదరాబాద్ ఎలా ఉంది, ఒక రోజంతా చెప్పొచ్చు. కానీ నాకు ఇచ్చిన 5 నిమిషాల్లో
నాకున్న ఈ జల వనరులకు సంబంధించి అంటే డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఇక్కడున్న వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళకి కన్సర్న్ ఉన్న సబ్జెక్ట్స్ ఆ రెండే కాబట్టి 2 నిమిషాలు వాటి మీద నేను మాట్లాడే అవకాశాన్ని తీసుకుంటాను. సో మనం చూసాం 2014లో మన మొత్తం నగరానికి ఆనాడున్న జనాభాకు దాదాపు 300 మిలియన్ గ్యాలన్ల లీటర్ మాత్రమే ఇచ్చేవారు, అది కూడా సరిపోకపోయేది. కానీ ఇవాళ మనం చూసినట్టయితే 563 మిలియన్ గ్యాలన్ల నీళ్లను పర్ డే ఇవ్వగలుగుతున్నారు. అన్ని రకాలుగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఆ ప్రోగ్రెస్ని నమోదు చేయగలిగింది. దీనికి కారణం ఏంటంటే మనం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఎల్లంపల్లి ద్వారా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా ఆ గోదావరి నీటిని మనం హైదరాబాద్కు తీసుకొచ్చాం. ఇది ఇప్పుడే కాదు, రాబోయే 100 సంవత్సరాలకైనా కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేని ఒకే ఒక్క నగరం భారతదేశంలో ఉందంటే అది 100 సంవత్సరాల తర్వాత ఒక హైదరాబాదే అని చెప్పి గర్వంగా మనం చెప్పుకోవచ్చు. మనకు అవసరమైన నీళ్లు హార్డ్లీ మనకు నెలకు ఒక 2 టీఎంసీలు ఇప్పుడు అవసరమవుతున్నాయి. కావాలంటే ఇంకొక 1 టీఎంసీ 2 టీఎంసీలో మరొక 10-20 సంవత్సరాలకు అవసరమవుతాయి. అంటే 4 టీఎంసీలు పర్ మంత్ అంటే మనకు నెలకొక 40-50 టీఎంసీలు అయితే సరిపోతాయి. కానీ మనం ఇప్పుడు అందుబాటులో ఉన్న నీరు ముఖ్యమంత్రి గారు దూరదృష్టితోని మనకు ఆయన క్రియేట్ చేసిన జలాశయాలు ఇవాళ 147 టీఎంసీలు గోదావరి నీళ్లతోని, మరొక 100 టీఎంసీలు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్తోని, అంటే ఇంతకంటే ఒక 8 రెట్లు జనాభా పెరిగినా కూడా ఈ నగరంలో ఎలాంటి మంచినీటి సమస్య రాదు అని చెప్పి బల్లగుద్ది చెప్పొచ్చు. ఎవరైనా అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. సో అటువంటి ఒక మంచినీటి వనరులను మనకు అందించారు ముఖ్యమంత్రి గారు. మీకు అందరికీ తెలుసు, యార్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా రింగ్ బండ్ వేసి ఒక గ్రిడ్ క్రియేట్ చేస్తున్నారు. సుంకిశాల అని నాగార్జున సార్ దగ్గర నుంచి ఎప్పుడు అవసరమైతే అప్పుడు సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా తీసుకోవడానికి 2200 కోట్లతోని ఆ పనులు ప్రారంభించారు. సో ఇవాళ గోదావరి నీళ్లు తీసుకురావడంలో ఆనాటి ప్రభుత్వం గోదావరి నీళ్లు తేవాలనుకొని ఆ ప్రాజెక్టు మొదలుపెట్టినా కూడా వచ్చిన బాటిల్ నెక్స్ అనేటివి వాళ్ళు తొలగించలేకపోయారు. డిఫెన్స్ వాళ్ళతో సమస్యలు వచ్చాయి, రైల్వే వాళ్ళతో సమస్యలు వచ్చాయి. దీన్ని ఎవరో పరిష్కరించలేదు. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్వయంగా ఒక్కొక్క సమస్యను అడ్రస్ చేసి రైల్వే వాళ్ళతోని, డిఫెన్స్ వాళ్ళతోని అందరితో మాట్లాడి రికార్డ్ టైంలో గోదావరి నీటిని మనకు అందించారు అపర భగీరథుడైన మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా నగరానికి నీళ్లు తేగలిగాం, కానీ మన నగరంలో నీళ్లను ఎట్లా మనం పంపిణీ చేయాలా, ఈ విషయంలో కేటీఆర్ గారు తీసుకున్న శ్రద్ధ కానీ వారి పట్టుదల కానీ వారి కృషి కానీ అభినందనీయం. ఇవాళ మనం ఉన్న ఈ ప్లేస్ నుంచి ఇదే విస్పర్ వ్యాలీ, ఇదే జేఆర్సీ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి మైండ్ స్పేస్ ద్వారా ఇవాళ గచ్చిబౌలి దగ్గరికి 20 మిలియన్ గ్యాలన్ల నీరు ప్రతిరోజు సరఫరా కాగలిగిన అతిపెద్ద పైప్ లైన్ నిర్మాణం వారి దూరదృష్టితో జరిగింది. ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, గచ్చిబౌలికి కానీ, ఐటీ కారిడార్కి కానీ ఎక్కడ కూడా మంచినీటి సమస్య లేకుండా వారు చేయగలిగారు. ఇవాళ కేవలం సంపన్నులకు, ధనవంతులు ఐటీ కారిడార్లకే కాకుండా ఇవాళ స్లమ్స్లో కూడా ప్రతి ఒక్క కుటుంబానికి 20 కిలోలీటర్ల నీటిని ఉచితంగా అందిస్తున్నారు. మనకు ఎటువంటి మంచినీటి సమస్య లేదు. మనకున్న సమస్య అంతా డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైనేజ్ సమస్య గురించి మనం చూసాం. 2016లో 2020లో మన క్లౌడ్ బర్స్ట్ అయినాయి. ఈ క్లౌడ్ బర్స్ట్ ఎందుకైతే అని చెప్పడానికి ఒక్క నిమిషం నేను అట్మాస్ఫియరిక్ రివర్స్ అనే దాని గురించి నేను మాట్లాడతాను. అట్మాస్ఫియరిక్ రివర్స్ అంటే మనము ఇక్కడ నుంచి కాలుష్యం ఏదైతే మనం పంపిస్తున్నామో, అంటే ఈ భూమి మీద ఒక్క హైదరాబాదే కాదు, ముంబై కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఈ దుమ్ము కానీ కాలుష్యం కానీ ఒక లేయర్గా ఆకాశంలో ఫామ్ అయి ఆ పొగ తర్వాత కెమికల్స్తోని లేయర్గా ఫామ్ అవుతున్నాయి. వాటి మీద వాటర్ స్టోర్ అవుతుంది. ఆ బరువుకు కిందికి తగ్గి 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 భూమి వాతావరణంలోకి వచ్చినప్పుడు ఆ రివర్స్ బ్లాస్ట్ అవుతున్నాయి. ఇవాళ అమెజాన్ రివర్ కంటే కూడా ఎక్కువ నీటి పరిమాణాన్ని ఈ క్లైమేట్లో ఈ అట్మాస్ఫియరిక్ రివర్స్ కలిగి ఉంటున్నాయని చెప్పి కాలిఫోర్నియాలో ఎన్విరాన్మెంటలిస్టులు ప్రకటించారు. ఇవి ఎటువంటి అంటే బాంబేలో పొల్యూషన్తో ఫామ్ అయిన ఆ క్లౌడ్ ఆ గాలితోని హైదరాబాద్కి వచ్చి ఇక్కడ బరస్ట్ అవుతుంది. ఎక్కడో చైనాలో క్లౌడ్ స్టార్ట్ అయితే అది కాలిఫోర్నియాలో బరస్ట్ అవుతున్నది. సో ఇదంతా తగ్గాలంటే మనం గ్లోబల్ వార్మింగ్ గురించి సీరియస్గా
తీసుకోవాలి మన ప్రభుత్వం. అందుకే ఇవాళ లంగ్ స్పేస్ క్రియేట్ చేయడమే కాకుండా ఫారెస్ట్ కవర్ని 17% నుంచి 24% తీసుకెళ్ళింది. 100కు పైన పార్కులను, ఫారెస్ట్ పార్కులను మనకు సమీప దూరంలో క్రియేట్ చేసింది. ఇక ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనము నివారించాలంటే దానికి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కేటీఆర్ గారు ప్రారంభించారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, SNDP అని చెప్పి. ఈ ప్రోగ్రాం ఎందుకు అవసరమైందంటే హైదరాబాద్ చుట్టూ గతంలో 800కు పైన చెరువులు ఉండేది. కేవలం GHMC పరిధిలోనే 400 వరకు చెరువులు ఉండేది. ఈ చెరువులన్నీ తగ్గి ఇవాళ 285 చెరువులు అధికారికంగా మనము ధృవీకరించాం. ఈ చెరువులను కాపాడుకోవడానికి మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం FTL అని ఫిక్స్ చేసింది. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ గొలుసు చెరువుల్లోని గొలుసులన్నీ ఆక్రమణకు గురైనాయి. వరద పోయే, వర్షపు నీరు పోయే స్ట్రెయిన్ వాటర్ డ్రైన్స్ కూడా అవి కబ్జాలకు గురైనాయి, లేదా నగర విస్తరణ లోపల రోడ్ల విస్తరణలో కలిసిపోయి డ్రైనేజీలుగా మారిపోయినాయి. మరి ఇటువంటి వాటిని ఎట్లా సరిచేయాలని చెప్పి ఎంతో దూరదృష్టితోని, విఘ్నతతోని కేటీఆర్ గారు తలపెట్టిన ప్రోగ్రామే 885 కోట్లతోని ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం. ఇందులో ఏం చేశారు వారంటే, అటు ఫాక్స్ సాగర్, ఎప్పుడు సిటీలో వరద కారణమయ్యేది ఫాక్స్ సాగర్ నుంచి ఇటు రాజేంద్ర నగర్ దాకా, అటు రామంతపూర్ దాకా ఈ గొలుసులు అన్నిటిని కూడా రివైవ్ చేయగలిగారు. అన్ని చెరువులకు స్లూయిస్లను పునర్నిర్మించారు. అన్ని చెరువుల్లో అలుగులను మళ్ళీ సక్రమంగా పోయేటట్టు చేశారు. వారు చేపట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తున్నది. ఇప్పటికి 70-80% పూర్తయింది. మరొక 20% పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. దాని ఫలితాన్ని కూడా మనం చూసాం. 2016లో వరదలు వచ్చినప్పుడు, 2020లో వరదలు వచ్చినప్పుడు జన నష్టం జరిగింది. అనేక ప్రాంతాలు జలమయమైనాయి. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా ఒక్కరోజు కనీసం వరద నీరు నిల్వ ఉండే పరిస్థితి లేకుండా కేటీఆర్ గారు అద్భుతంగా చేయగలిగారు. సో ఇటువంటి అద్భుతమైన పనులు చేస్తున్నాం కాబట్టే ఆశీర్వదించమని ఇవాళ మేము ముందుకొచ్చి అడుగుతున్నాం. మంచి పనులు చేశాం. ఇక ముందు తలపెట్టిన మంచి పనులు పూర్తి చేయాలంటే కేటీఆర్ గారి సారథ్యంలోనే సాధ్యమవుతుంది. ఆ విషయాన్ని గమనించి మరొకసారి ఆశీర్వదించాలని, రాబోయే 5 ఏళ్ళు కూడా ఇదే ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచాలని పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. జన వనరులకు ప్రాణ సమమైన జల వనరుల గురించి తెలిపిన వి ప్రకాష్ గారికి ధన్యవాదాలు. ఈ భూమి మీద 70% నీళ్లు, మన దేహంలో 60% నీళ్లు. అయితే ఇంత పెద్ద శాతం ఉన్న నీళ్లు ఒకవైపు అయితే, ఇంత చిన్న పిడికెడు గుండెలో ఎంత తడి ఉంది అనేది ముఖ్యం. అలా గుండె తడితో మన గురించే కాకుండా పక్కవారి గురించి, సమాజం గురించి ఆలోచించమని చెబుతున్న తరుణంలో మరి మన రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యత నిర్వహిస్తున్న BT శ్రీనివాసన్ గారు వారి సందేశం అందజేస్తారు. క్లుప్తో సుందరంగా PTS. గుడ్ మార్నింగ్, ఐ మస్ట్ సే గుడ్ ఆఫ్టర్నూన్. నేను సందేశం ఇవ్వడానికి రాలేదు. జస్ట్ ఐ వాంట్ టు బ్రీఫ్ వాట్ యూఫర్ వాజ్ అండ్ వాట్ వీఆర్ ఇన్ గ్రేటర్ Hyderabad and Telangana. On behalf of our United Federation of Resident Welfare Associations, Honorable President Dr. Rao VBJ Chelikani Garu, I welcome you all for today's Partners in Progress Initiative meeting with our beloved Honorable Minister Sri K. Taraka Ramarao Garu. Gathered in Tarnaka in 2007, a number of RWAs have unanimously decided to constitute a formal federation of Resident Welfare Association and called United Federation of Resident Welfare Associations, UFRWAS, with an aim to be proactive, constructive, to liaise with concerned authorities and to express civic issues that are bothering citizens of the state most in one voice. The main focus is to stimulate awareness on the responsibilities and rights of the residents and to enhance the attention, action and commitment of the administration towards all-round well-being of the residents and to empower the residents to become active agents of change and to supervise proper implementation of the powers and responsibilities given to the urban bodies as per the 74th Amendment Act and Article 232 of the Constitution. As at present, around 4,300 flat association, that is apartment association, and
colony associations are affiliated to resident welfare associations, UFRWAs, in Greater Hyderabad. So we are very closely working with the RWAs that way. UFRWAs from the beginning working closely with GHMC. UFRWAs involved in resolving various civic issues and also in development initiatives like Swachh Hyderabad, Haritaharam, RERA bill enactment in Parliament, Railway Development Project, extending support to local administration in COVID pandemic management, Army roads closure issue, and other major civic issues. In the year 2012, UFRWAs for the first time in India hosted a national conference of Resident Welfare Association in Hyderabad. This conference was attended by a number of RWAs from most of the states and formed a national apex body of RWAs called Confederation of Resident Welfare Associations, CORWA. Since then, every year, a national conference of RWAs happening in one of the major cities in India. Our next national conference is scheduled for 2 days on 25th and 26th of November, that is this month, in Bangalore. Thank you for giving this opportunity. Especially ఇక్కడికి వచ్చిన ఆర్డబ్ల్యూఎస్ అందరికీ కూడా స్వాగతం. కేటీఆర్ గారు ఇక్కడ ఈ అవకాశం మనకి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ హిస్ టైం. ఎందుకంటే చాలా టైట్ షెడ్యూల్లో ఉన్నారు ఆయన, పోల్ షెడ్యూల్లో. రెండోది పొలిటికల్ పార్టీగా BRS పార్టీకి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం యూఫర్వాస్ నుంచి. ఏమనంటే, సార్ మీరు ఈ 5 ఏళ్ళలో ఏం చేశారు, మీ పార్టీ విజన్ ఏంటి ఫర్ RWS సిటిజన్స్కి అని అడిగితే హీ సెడ్, you have a meeting, I'll come and attend that meeting and address you all. Thank you, sir. Thank you all. థ్యాంక్ యూ బిట్టి శ్రీనివాసన్ గారు. ఇందాకే అనుకున్నాం, మన వ్యక్తిగత పనులకి కుటుంబ పనుల కోసమే టైం సరిపోయిన రోజుల్లో 45 ఏళ్లుగా ఇలా జనావాసాల కోసం, నివాసితుల కోసం కృషి చేస్తున్న అమ్మ గీతమ్మ 2 నిమిషాలు మాట్లాడతారు. 45 ఏళ్ల కృషిని 2 నిమిషాల్లో చెప్పడం అంటే ఏనుగును చెంబులో దించటం. అమ్మ అందుకు సమర్థురాలు. ధన్యవాదాలండి. నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను గీతమ్మ అని పిలిచేది. టుడే హీస్ కాల్డ్ మీ దట్. సరే, we're all using the word, the acronym RWAs very freely, but there was an origin of this. Antamundu, when I first started this activity, there were youth associations, cooperative societies, housing societies, but nothing else. Whereas మా చుట్టూ పరిసరాల్లో కొంత శుభ్రత అన్నీ కావాలంటే I had to write some letters. I didn't know in what way to write it. Some youth association in our colony gave me some sheets of letterhead saying ఇది వాడుకోమన్నారు. When I went with those to the municipal office, then Municipal Corporation of Hyderabad, they said ఇది పెట్టుకుని మీరేం సాధిస్తారండి అన్నారు. So I immediately then and there coined the word Methodist Colony Welfare Association. I went back home, retyped the letters on an old typewriter, and from there began the journey. In one decade, 94 to 2004, we made a booklet, The Decade of Development, starting with basics, roads, footpaths, street lights. We tried to cover everything. Slowly we became ambitious. ఐదేళ్లలో we realized we have open spaces. ఇవన్నీ కబ్జాదార్ చేతుల్లో పోకూడదని చెప్పి we approached again the municipal corporation and we could salvage 4 parks which are even today iconic in the city. We have a park with neem trees which are more than 100 years old, 3 of them. We have another park with natural rock formations, the Rock Park, and we have 2 spaces for our children to play. In fact, it is with pride, K.T. Ramarao garu visited our Neem Park in the same meeting that was mentioned earlier. He came unannounced. We were totally unprepared. He asked me one question that day. I don't know if he remembers it. He asked, how did you protect this park? Or how did you prevent it from getting encroached? I said, it's a very good question, but the job was already done, and even today, we have fought many attempts to make structures, destroy the park in multiple ways, and we have succeeded. RWAs are the face
of the communities, whether it's apartment or a gated community or a building or a colony. And we are also the interface between government administration and the local community. In the early years, whether it was for a property tax self-assessment, whether it is to ask for response from voters, the government agencies sent their people to my house. I said, what can I do for you? So provided them, used the lists of names that we had compiled, used the layout maps that we had made, and it all became very useful. Thereafter, today, it's the era of WhatsApp and social media. There are umpteen ways we can share grievances, we can ask for things. The point is, after a first decade of a lot of problems, we go through teething troubles. All the new fancy gated communities, ivalu kuda Hyderabad nunchi oka ayana matladaru, Minister garu rakamundu. He was talking about multiple issues in a positive way. I liked that because, yes, okay. And it is the importance of understanding the system, working with the system, and we have to innovate, we have to cooperate, we have to participate, and we have to emulate other good examples. We also rescued a well, my area lo. It's a 100-year-old well. We have also borrowed ideas from other colonies, and that is why, though I live in Methodist colony, I consider myself a part of the Greenlands residents. Thank you all very much. గీతమ్మ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు హైదరాబాద్ నగరం అంటే కేవలం రోడ్లే కాదు, అండర్ పాసులు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు, మెట్రో, స్కై వాక్లు, ఇలా అంతస్తులుగా ఎదగటం అనేది కేవలం భౌతికంగా మౌలిక సదుపాయాలే కాదు, నైతిక స్థైర్యానికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలకు ఉన్న బంధాన్ని తెలిసిన విజనరీ నేతలు సౌకర్యాలు పెంచుతూ, సౌలభ్యం పంచుతూ, ఈ పంచటం అనేది ఒక నినాదంగా కాదు, విధానంగా ముందుకు సాగుతున్న ఈవేళ మరి మన రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన కేటీఆర్ గారి సందేశం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి శివ్ కిరణ్ గారు, మేజర్ శివ్ కిరణ్, గీతా గారు, శ్రీనివాసన్ గారు, వైవి రావు గారు, మధులిక గారు, వేదిక పైన ఉన్న ప్రకాష్ గారు, క్రిషాంక్ గారు, గౌరవనీయులు దక్షిణామూర్తి గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న హైదరాబాద్ నగరానికి సంబంధించిన, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న కొన్ని హెచ్ఎండిఏ పరిధిలోని ఇతర మున్సిపాలిటీల్లో కూడా ఉన్న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నుంచి విచ్చేసిన మిత్రులందరికీ, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ యొక్క ఆఫీస్ బేరర్స్ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మరి ఇప్పటిదాకా ఏ విషయాల్లో ఇప్పటిదాకా ప్రసంగించిన వక్తలు మాట్లాడారు అంటే, నాకు ఒక నోటు కూడా శ్రీనివాసన్ గారు ఇచ్చారు, శృతి గారు ఇచ్చారు. ముఖ్యంగా చెరువులు, వాటి సంరక్షణ, చెరువుల్ని ఎంక్రోచ్మెంట్ కాకుండా, అందులోకి సెవరేజ్ రాకుండా చేయండి అనేది ఒకటి చెప్పారు. తర్వాత రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకి ఒక 2010 చట్టం ప్రకారం ఒక చట్టబద్ధత ఉంది. దాన్ని రిజిస్ట్రేషన్లో కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి, దాన్ని కన్సిస్టెంట్గా ఉండేటట్టు చేయండి అని చెప్పారు. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కూడా కొన్ని అనామలీస్ ఉన్నాయి, వాటిని కూడా కరెక్ట్ చేయండి అని చెప్తున్నారు. తర్వాత ట్రాఫిక్ ఇష్యూస్ కూడా, అంటే స్టాగర్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేస్తే బాగుంటుంది. ట్రాఫిక్ ఇష్యూస్ కూడా ఒకటేసారి పీక్ టైమ్స్లో, ముఖ్యంగా శేర్లింగంపల్లి ఇంకా ఇతరత్ర ఏరియాస్లో విస్తృతమైన ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని కూడా స్టాగర్ చేయండి అని చెప్పారు. అంతోపాటు కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ వేస్ట్, భవన నిర్మాణ శిథిలాలు, వ్యర్థాలు రోడ్ల మీద ఉన్నాయి, వాటిని కూడా తొలగించాలి, ఒక డ్రైవ్ చేయాలి. పార్కులు, ముఖ్యంగా నైబర్హుడ్ పార్క్స్, వాటి మెయింటెనెన్స్, వాటికి సంబంధించి రోడ్స్ మీద పార్కింగు, తర్వాత
కొన్ని లింక్ రోడ్లు చేశారు. కాకపోతే ఇది నాకు తెలిసి శ్రీనివాసన్ గారు రాసింటారు, లేదంటే మేజర్ శివకిరణ్ రాసింటారు. హైదరాబాద్ వైపు, పశ్చిమ హైదరాబాద్లో చాలా చేశారు, కానీ సికింద్రాబాద్ వైపు కూడా చేయాలి అని చెప్పి నార్త్ ఈస్టర్న్ సికింద్రాబాద్ అని ప్రత్యేకంగా రాశారు. అందుకే మీరే, ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ బి యూ. తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచాలి, మెట్రో ఇంకా బస్సెస్ కూడా పెంచాలి ఓవరాల్ సిటీలో అనేది. నాయిస్ పొల్యూషన్ అరెస్ట్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, సివరేజ్ మరియు డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్లడ్ మేనేజ్మెంట్, స్ట్రే యానిమల్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో, వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి, దాన్ని అరికట్టాలి. అదేవిధంగా వేస్ట్ మేనేజ్మెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఈ పొలిటీషియన్స్ కట్టే ఫ్లెక్సీల విషయంలో కూడా రాశారు. ఫ్లెక్సీలను కూడా మాకు అవరోధంగా ఉన్నాయి, తొలగించాలి. బస్ బేసు, లేన్ ప్రొటెక్షను, ఫ్లడ్డింగు, డంప్ యార్డ్స్, డ్రింకింగ్ వాటర్, స్లమ్ ఏరియాస్ డెవలప్మెంటు, అదే మాదిరిగా లేక్ అవేర్నెస్ కూడా పెంచాలి అనేది మొత్తంగా ఇప్పుడు దాకా జరిగిన చర్చలో సారాంశం. నాకు చెప్పింది ఏంటంటే ఇవన్నీ కూడా అడ్రస్ చేయాల్సిన అంశాలని చెప్పారు. దాంతోపాటు ఆర్డబ్ల్యూఎస్ రిప్రజెంటేషన్ కూడా పెంచాలి వార్డు కమిటీల్లో. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో కంప్లీట్ చేశారు. హెచ్ఎండిఏ లిమిట్స్లో మీరు యాడ్ చేయాలి, మున్సిపాలిటీస్ లిమిట్లో. ప్రాపర్టీ ట్యాక్స్ని కూడా యూనిఫామ్ చేయండి. ఇది స్థూలంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నుంచి వచ్చిన సలహాలు, సూచనలు. నాకు తెలిసి కొన్ని సజెషన్ బాక్సెస్ కూడా ఉన్నాయి. ఎన్నికల సమయం కాబట్టి నేను ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా సంభాషించలేకపోవచ్చు, ఒక్కొక్క అసోసియేషన్తో కూర్చోలేకపోవచ్చు. ఎందుకంటే ఒక మీటింగ్ నుంచి ఇంకో మీటింగ్కు పరిగెడతాం. కాబట్టి నేను శివకిరణ్ గారిని, శ్రీనివాసన్ గారిని అడిగింది ఏంటంటే, మీరు సజెషన్స్ అన్నీ కంపైల్ చేసి నాకు ఇవ్వండి. డిసెంబర్ 3 తర్వాత ఎట్లాగో మళ్ళీ మేమే గవర్నమెంట్లో ఉంటాం కాబట్టి మేమే చేస్తామని చెప్పాను. నాకు అనుమానం ఏం లేదు. మీ అందరి బాగా పనిచేసిన ఏ గవర్నమెంట్ అయినా, బాగా పనిచేసిన ఏ సంస్థనైనా ప్రజలు వదులుకోరు. ఆ విషయంలో నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరు ఎన్ని మాట్లాడినా, మనం సోషల్ మీడియాలో ఎవరు ఎన్ని రకాల వ్యతిరేక ప్రచారాలు చేసినా కళ్ళ ముందు చూసేదాన్ని ప్రజలు నమ్ముతారు తప్ప అభూత కల్పనలు, నోటికొచ్చినట్టు చేసే విమర్శలు అవి ఎవరు పట్టించుకోరు, వింటారు. ఇప్పుడు వినడం తప్పు కాదు, చూడడం అంతకంటే తప్పు కాదు, కానీ విచక్షణ కోల్పోకూడదు. విచక్షణ కోల్పోకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఓవరాల్గా నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో తెలంగాణలో 9.5 సంవత్సరాలు ఏం జరిగింది అనేది చెప్పి భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో కూడా చెప్పే ప్రయత్నం కొత్త చేస్తాను. ఒకసారి మీరు కనుక చూసినట్టయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆనాడు హైదరాబాద్ విషయంలో, అదేవిధంగా ఈ మహానగరం మన రాజధాని విషయంలో ఎన్నో అనుమానాలు ఉండేది. కానీ వాళ్ళ అన్ని అనుమానాలు పటాపంచలైనాయి. బ్రహ్మాండంగా ఇవాళ అన్ని విషయాల్లో, ముఖ్యంగా మౌలిక వసతుల్లో, మౌలిక సదుపాయాల విషయంలో ఈ ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించింది. నేనేమి భూతల స్వర్గం అయిపోయింది హైదరాబాదు, ఇంకేమీ పని చేయడానికి లేదు, లేదా మేమేదో అఖండమైన ఈ పని చేసాం ఇంకేమీ లేదు ఇంకా మిగిలిందని నేను చెప్పట్లేదు. సిన్సియర్గా, నిబద్ధతతో, చిత్తశుద్ధితో మా శాయశక్తుల శక్తి మేరకు మా ప్రయత్నాన్ని బలంగా చేశాం. 9.5 ఏళ్ళు అయింది ఇప్పుడు కరెక్ట్గా. అందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు 2-3 ఉన్నాయి. ఈ 9.5 ఏళ్లలో కూడా మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వల్లనే మనం నిజానికి పూర్తి స్థాయిలో 100% పనిచేసే పరిస్థితి లేదు అన్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో సరే మిగతా రాష్ట్రాల్లో, మిగతా నగరాల్లో ఏం చేశారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన ఒకే ఒక్క నగరం హైదరాబాద్. లాక్డౌన్ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకొని రోడ్లు వేసుకొని కొత్త రోడ్లు నిర్మించిన ఒకే ఒక్క నగరం హైదరాబాద్ భారతదేశం. అలా కష్టపడ్డాం. ఆ రోజు లేబర్ క్యాంపులకు కూడా పోయాము. క్యాంపులకు పోయి వాళ్ళని కన్విన్స్ చేశాం, మీకేం కాదు, మేము ఉన్నాము, మీకు ఎక్స్ట్రా పేమెంట్ కూడా ఇస్తాము, మీకు ఏమైనా ఆరోగ్య సమస్య వస్తే మేము దగ్గరుండి చూసుకుంటాము అని చెప్పి. కోవిడ్ సమయంలో నేను కూడా స్వయంగా చాలా కన్స్ట్రక్షన్ లేబర్ ఉంటే వాళ్ళ క్యాంపులకు కూడా వెళ్ళి వాళ్ళని బతిమలాడి, కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే వర్కర్లకు కూడా చెప్పి, ఎందుకంటే నగరం ఇంత ఫ్రీగా మనకు దొరకదు, మళ్ళీ దొరకదు. ఎందుకంటే రోజుకు 6 గంటల కంటే ఎక్కువ పని చేయలేం మహానగరంలో. ట్రాఫిక్ ఎప్పుడు ఆపుతాం, ఎక్కడ ఆపుతాం అంటే మనం రాత్రి దాదాపు 12 నుంచి ఉదయం 6 గంటల వరకే పని చేయగలుగుతాం తప్ప మిగతా టైంలో చేయలేం. అందుకే నేను అందరినీ ఒప్పించాను అప్పుడు దగ్గరికి వెళ్ళి, దయచేసి మీరు మాకు సహకరించండి, ఎందుకంటే ఈ టైం తప్ప మాకు మళ్ళీ 24 గంటలు పనిచేసే టైం మళ్ళీ దొరకదు అంటే పాపం వాళ్ళు కూడా దయతో ఒప్పుకున్నారు. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే 2 సంవత్సరాలు కరోనా వల్ల పోయింది. మాకు 9.5 సంవత్సరాల కాలం దొరికితే 2 సంవత్సరాలు కరోనా వల్ల పోయింది. ఇక మరో సంవత్సరం ఎలక్షన్లు కొట్లాడడంలోనే పోయింది ఆటోమేటిక్గా. మొదటి 6 నెలలు సర్దుకోవడం, ఆ తర్వాత 2 ఎలక్షన్లు.
కాబట్టి నికరంగా మేము పనిచేసింది నెట్ తీసుకుంటే 6-6.5 సంవత్సరాలు మాత్రమే. మిగతా 2 ఏళ్ళు కోవిడ్, సంవత్సరంన్నర ఎలక్షన్లు, కొత్త రాష్ట్రము, సర్దుకోవడం, కొత్త సంసారం. కాబట్టి ఒక 6 నెలలు దానికి. వెరసి మేము పనిచేసింది నికరంగా 6-6.5 సంవత్సరాలు మాత్రమే. మరి 6-6.5 ఏళ్లలో మేము చేసిన పని మీ కళ్ళ ముందుంది. అంతకంటే ముందు 65 ఏళ్ల పని కూడా మీ కళ్ళ ముందే ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 65 ఏళ్ళు మేమైతే లేము. ఆనాడు ప్రభుత్వంలో మేము లేము, మాకంటే ముందున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఈ 6.5 ఏళ్లలో ఏం జరిగింది అంటే హైదరాబాద్లో మీరు గమనిస్తే, ఒకటి అన్నింటికన్నా ముఖ్యమైనది, అన్నింటికన్నా గణనీయమైన విజయం ఏంటి అంటే హైదరాబాద్లోని విద్యుత్ సరఫరాని బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ దేశమే గర్వపడే విధంగా మనం హైదరాబాద్లో వ్యవసాయ రంగంలో రాష్ట్రం అంతటా కూడా ఇవాళ సమృద్ధిగా విద్యుత్ ఉత్పత్తి చేసి గతంలో ఉన్న కష్టాలు ఏవి లేకుండా చేసుకోగలిగాం. ఆనాడు హైదరాబాద్లో ఏ అపార్ట్మెంట్కి పోయినా, ఏ ఇంటికి పోయినా ఇన్వర్టర్లు, జనరేటర్లు స్వాగతం పలికేది. ఇవాళ ఇన్వర్టర్ల కంపెనీలకి, జనరేటర్ల కంపెనీలకి తెలంగాణలో పెద్దగా బిజినెస్ లేదు, చాలా ఆల్మోస్ట్ తగ్గిపోయింది, ఆల్మోస్ట్ లేదనే చెప్పవచ్చు. ఆ స్థాయికి గణనీయంగా పవర్ సప్లై మాత్రం పెంచుకున్నాం. అదేవిధంగా మంచినీళ్ళు ఇవన్నీ నేను చెప్తే చిన్న చిన్న అంశాలు అనిపిస్తాయి. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే మనిషికి మతిమరుపు అనేది ఒక రకంగా వరం, ఒక రకంగా శాపం. వరం ఎట్లా అంటారా, చాలా సందర్భాల్లో ఏదైనా బాధాకరమైన సంఘటనలు మనకు ఎదురైనప్పుడు అందులోంచి బయటపడాలి అంటే మతిమరుపు అవసరం, మర్చిపోకపోతే ముందుకు పోలేం. కానీ మాకు శాపం ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత ఇవన్నీ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఏముందిలే, కరెంటు కొత్తగా ఇచ్చేదేముంది, ఎప్పుడు అట్లా ఉంది కదా, మర్చిపోతాం. నేను ఈ ట్విట్టర్లో, సోషల్ మీడియాలో కొద్దిగా ఎక్కువ యాక్టివ్గా ఉంటాను. అందులో నాకు మెసేజ్లు వస్తుంటాయి. 10 నిమిషాలు 15 నిమిషాలు కరెంటు పోగానే నాకు ఆవేశంగా మెసేజ్లు పెడుతుంటారు. ఏమని, ఇదేనా నువ్వు చెప్పిన బంగారు తెలంగాణ, ఇదేనా నువ్వు చెప్పిన 24 గంటల కరెంటు పోయి 15 నిమిషాలు అయింది, ఏం చేస్తున్నారా మీరు? నాకేమనిపిస్తుంది అంటే 10 ఏళ్ల కిందట రోజుకి 10 గంటలు కరెంటు పోయినా అడిగిన వాడు లేడు, అడిగినా పట్టించుకున్న నాదుడు లేడు. ఇవాళ 10-15 నిమిషాలు కరెంటు పోతేనే మీరు నా మీద ఆవేశపడుతున్నారంటే ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది. మంచిది ఎందుకు అంటే అట్లీస్ట్ మంచి పవర్ సప్లై జరుగుతుంది, అందులో ఇంటరప్షన్ అయినప్పుడు ఇరిటేషన్ వస్తుంది. చెడ్డది ఎందుకు అంటే ఆ కోపం మీరు నా మీద ఎక్కడ తీసి నాకు ఓట్లు వేయరేమో అని భయం. కాబట్టి నేను బలంగా నమ్మేది ఏంటంటే కొన్ని విషయాల్లో సందర్భానుసారం అప్పుడప్పుడు పాత విషయాలు కూడా గుర్తు చేయక తప్పదు. మంచినీళ్ళ విషయానికి వస్తే నేను హైదరాబాద్లోనే పెరిగిన. హైదరాబాద్లో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా, దాదాపు 35 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నా. ఈ 35 ఏళ్లలో నేను ఎన్నో సందర్భాల్లో, ముఖ్యంగా ఖైరతాబాద్ మీదుగానే నేను స్కూల్కి పోయేది, కాలేజ్ కూడా అట్టే పోయేది. అప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ సమ్మర్ జలమండలి ఆఫీస్ ముందు ధర్నాలు లేని రోజు లేదు. బిందెలు, కుండలు, లొల్లులు, ట్రాఫిక్ జాము, అస్తవ్యస్తమైన పరిస్థితులు. ఈరోజు ఆ పరిస్థితి హైదరాబాద్లో లేదు. సరే, ఇంకా అక్కడక్కడ ట్యాంకర్లు ఉన్నాయి, ట్యాంకర్ల వల్ల కొంత ఒక 5-10% ఇరిటేషన్ ఇంకా ఉంది. కానీ చాలా పెద్ద ఎత్తున ఈరోజు మనం పెట్టుబడులు పెట్టడం వల్ల, ఇప్పుడే ప్రకాష్ గారు చెప్పినట్టు ఇటు కృష్ణ నుంచి అటు గోదావరి నుంచి 100 కిలోమీటర్ల నుంచి వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసి మిషన్ భగీరథలో భాగంగా మనం ఇవాళ ఆల్టర్నేట్ డే వాటర్ సప్లై ఇచ్చుకుంటా ఉన్నాం. కానీ నా కళ, ముఖ్యమంత్రి గారి స్వప్నం కూడా ఏంటి అంటే అల్టిమేట్గా ఐ వాంట్ టు సీ హైదరాబాద్ వేర్ 24 గంటల్లో ఎక్కడ ఎప్పుడు ట్యాప్ తిప్పినా నీళ్ళు వచ్చే హైదరాబాద్ కావాలి. అది మా ఎజెండా, అది మా విషయం. ఇది ఇవాళ ఎదిగిన దేశాల్లో, ఎదిగిన నగరాల్లో ఈ పరిస్థితి ఉంది. మన దగ్గర కూడా అది రావాలి. విశ్వనగరం కావాలి అంటే ఊరికే మాటలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో కాదు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోవాలి, పెట్టుబడులు తేవాలి, మౌలిక వసతుల మీద కూడా డబ్బులు పెట్టాలి. ఇవన్నీ జరిగితేనే మనం ముందుకు పోతాం. మెట్రో రైలు పూర్తి చేసుకున్నాం, ఒక 70 కిలోమీటర్లు. కానీ మా కళ మెట్రో రైలు ఇంతవరకు ఆగకూడదు. 70 కిలోమీటర్ల మెట్రో రాబోయే 7 నుంచి 10 ఏళ్లలో 415 కిలోమీటర్లకు విస్తరించాలన్నది మా ఎజెండా. మొత్తం హైదరాబాద్ మహానగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని, ముఖ్యంగా నాన్ పొల్యూటింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే కాలుష్య రహిత ప్రజా రవాణా అనేది ఒక ప్రాధాన్యత క్రమంలో ఉండాలి అని టార్గెట్గా పెట్టుకున్నాం. అదేవిధంగా పారిశుద్ధ్యం కొంత మెరుగుపడింది. 2014లో ప్రతిరోజు 3500 మెట్రిక్ టన్నుల చెత్తను మేము సేకరించేది. మరి
మొన్నటికి అంటే ఒక నెల కిందటికి దాదాపు రోజుకి 7,500 నుంచి 8,000 మెట్రిక్ టన్నుల చెత్తను ప్రస్తుతం కలెక్ట్ చేస్తున్నాం. కొంత ఎఫిషియన్సీ పెరిగింది, జనాభా కొద్దిగా పెరిగింది, ఎఫిషియన్సీ పెరిగింది. కానీ ఇంకా పెంచాలి. డే టు డే కలెక్షన్లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఆటో రోజు రాకపోవడం లాంటివి ఉన్నాయి. అవన్నిటినీ కూడా సరి చేయాలి. తప్పకుండా దాన్ని కూడా చేసే బాధ్యత మాది. అదేవిధంగా మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఇప్పుడు మీరు అన్నారు పార్టిసిపేటరీ గవర్నెన్స్ అంటే కేవలం కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు మాత్రమే కాదు, మాకు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి భాగస్వామ్యం కల్పించండి అని మీరేదైతే అడిగారో 100% వచ్చే టర్మ్లో చేసే బాధ్యత నాది. తప్పకుండా మీకు ఒక ప్రముఖమైన పాత్ర, ఒక వ్యాలిడేషన్ ఇప్పించే బాధ్యత కూడా నాది. ఎందుకంటే అల్టిమేట్గా పురపాలన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనే పదంలోనే, పురపాలనలోనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన అనే అర్థం అందులోనే ఉంది, ఇమిడి ఉంది. కానీ దాన్ని గతంలో కొంత ప్రయత్నం చేసినా, మన నగరం పేరుతో కొంత టౌన్ హాల్స్ పెట్టి మీ ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం కొంత చేసినా అనుకున్నంత చేయలేకపోయాము. వచ్చే టర్మ్లో తప్పకుండా ఆ ప్రయత్నం కూడా బలంగా చేస్తాం. దాంతోపాటు సంస్కరణలు, రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు టీఎస్ బీ పాస్ లాంటి చట్టం తెచ్చాం. మీకు 21 రోజుల్లో ఏ బిల్డింగ్ అయినా పర్మిషన్ ఇవ్వాలి, లేదంటే ఆటోమేటిక్ అప్రూవల్ అనే ఒక సిస్టమ్. తద్వారా అవినీతి తగ్గించాలి, లంచగొండితనం తగ్గించాలనే ఒక బలమైన ప్రయత్నం చేశాం. ట్రాన్స్పరెన్సీ తెచ్చే ప్రయత్నం చేశాం. కొంతమేరకు సఫలమయ్యాం. ఇంకా అందులో కూడా చిన్న చిన్న చిక్కులు ఉంటే వాటిని కూడా తప్పకుండా సరిదిద్దుతాం. హైదరాబాద్ మరి మీకు చాలామందికి తెలియకపోవచ్చు, ఇది 100% సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ అయిన ఒకే ఒక్క నగరం భారతదేశంలో ఈరోజు మన హైదరాబాద్ మాత్రమే. 100% సివరేజ్ ట్రీట్మెంట్. మొన్ననే అక్టోబర్ మాసానికి ప్రాజెక్టులన్నీ పూర్తయినాయి. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మనం స్టార్ట్ చేయలేదు. తప్పకుండా డిసెంబర్ 3 తర్వాత వాటన్నిటిని కూడా లాంచ్ చేస్తాము. 100% సివరేజ్ ట్రీట్మెంట్ అంటే మన నగరంలో రోజు ఉత్పత్తి అయ్యేది 2000 MLDల 2000 మిలియన్ లీటర్స్ పర్ డే సివరేజ్. ఈరోజు మన కెపాసిటీ కూడా మనం దాదాపు 100% సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ పెంచుకున్నాము. అన్ని ప్లాంట్స్ కూడా దాదాపుగా పూర్తయినాయి. డిసెంబర్ మాసంలో మిగతా అన్ని కూడా ప్రారంభించుకున్నట్టయితే సివరేజ్ ట్రీట్మెంట్ విషయంలో మనకి నగరం కూడా మెరుగయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మీకు తెలుసు ఎఫెక్టివ్ లా అండ్ ఆర్డర్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణకి. ఎందుకంటే ఈ నగరంలో ఎలాంటి పంచాయతీ లేకుండా, హిందూ ముస్లిం పంచాయతీ కానీ, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ కానీ, ఇంకో పంచాయతీ కానీ ఎక్కడా లేకుండా చాలా పటిష్టమైన శాంతి భద్రతలు మన నగరంలో గత 10 సంవత్సరాలుగా సమర్థవంతమైన నాయకత్వంలో అమలు చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మహిళల కోసం షీ టీమ్స్, ఇట్లాంటి విమెన్ సేఫ్టీ ఐడియాస్, హాకై లాంటివి, షీ టీమ్స్ లాంటివి ప్రత్యేకంగా పెట్టి మన నగరంలో ఏ టైంలోనైనా మహిళలు మేము ఒంటరిగా బయటకు వెళ్ళినా మాకే ఇబ్బంది లేదు అనే స్థాయిలో ఇవాళ విమెన్ సేఫ్టీ మీద కూడా సేఫ్ సిటీ అనే క్యాంపెయిన్లో భాగంగా 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టుకున్నా. అదేవిధంగా విమెన్ సేఫ్టీ కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవి కూడా చేసుకున్నాం. రోడ్స్కి సంబంధించి చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. మనం ఎస్ఆర్డిపి అయితే మీకు తెలుసు, ఇవాళ నగరంలోని ప్రతి మూలకి మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఎస్ఆర్డిపి యొక్క ఫలితాలు కనబడతాయి. మీరు సికింద్రాబాద్ వైపు వెళ్తే అక్కడ కూడా మీకు మరి రైల్వే అండర్ పాస్లు, అదేవిధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అక్కడ కూడా కడుతున్నాం. అదే మాదిరిగా మీరు మల్కాజ్గిరి వైపు వెళ్తే ఎప్పటి నుంచో మీకు కలగా ఉన్న ఈస్ట్ ఆనంద్బాగ్ లాంటి ఆర్యూబీలు కూడా పూర్తి చేసుకున్నాం. ఉప్పల్ వైపు వెళ్తే అక్కడ కూడా చెర్లపల్లిలో కూడా ఆర్యూబీ పూర్తి చేసుకున్నాం. ఎల్బీ నగర్ అయితే జంక్షన్ మొత్తం ఎట్లా మారిందో మీకే కనబడుతోంది. నాగోల్ కానీ, ఎల్బీ నగర్ కానీ, బైరామల్ కూడా కానీ మీ కళ్ళ ముందే కనబడుతోంది. ఓల్డ్ సిటీలో కూడా ఇవాళ మలక్పేట్ కానీ, బహదూర్పురా కానీ, ఫలక్నుమా కానీ, శాస్త్రీపురం కానీ ఆ ప్రాంతం కూడా ప్రతి చోట మనం ప్రాజెక్టులు తీసుకున్నాం. కొన్ని పూర్తయినాయి, కొన్ని అవుతున్నాయి. అదేవిధంగా శేర్లింగంపల్లి, కూకట్పల్లి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా నగరంలోనే అత్యధికంగా ఎస్ఆర్డిపి ఎక్కడ జరిగింది అంటే కూకట్పల్లి, శేర్లింగంపల్లి అండ్ కుత్బుల్లాపూర్ అని చెప్పక తప్పది. 3 చోట్ల అత్యధికంగా చేసింది 3 చోట్ల. అట్లా ఎస్ఆర్డిపిలో భాగంగా చాలా అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు ఇవన్నీ నిర్మాణం చేసుకున్నాం. లింక్ రోడ్లు, నాకు మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు చెప్పారు ఒకసారి. ఆయన హైదరాబాద్కి వస్తే చాలా బాగా చేస్తున్నారా మీరు, ఈ లింక్ రోడ్లు చాలా బాగుంది ఐడియా, ఎవరిచ్చారు ఐడియా ఇది, మిగతా వాళ్ళకు కూడా చెప్పండి అన్నారు. అంటే
మన నగరంలో ఏమవుతుందంటే ఒక రోడ్ ఇక్కడ దాకా వస్తుంది, ఇంకో రోడ్ ఇక్కడ దాకా వస్తుంది, మధ్యలో ఒక చిన్న ముక్కు ఉండదు. అట్లాంటి ఎన్నో ఎతికి పట్టుకొని గూగుల్లో మేము ప్రత్యేకంగా ఒక డ్రైవ్ కింద పెట్టుకొని దాదాపు ఒక 136 రోడ్స్ మిస్సింగ్ లింక్ రోడ్స్ అని పెట్టుకొని వాటిని కూడా ప్రత్యేకంగా తీసుకొని చేశాము. దానివల్ల కూడా చాలా డీకంజెషన్ జరుగుతూ ఉంది. ఇంకా చాలా చేయాలని కూడా ప్రణాళికలు కూడా రూపొందించాం. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నప్పుడు 2 జర్నలిస్టులు వచ్చారు నాతో పాటు కారులో. వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. మీరు హైదరాబాద్లో కొద్దిగా చెట్లు ఇంకా పెంచాలి అన్నారు. నేనేం చెప్పాను వాళ్ళకంటే, మా నగరానికి ఈ మధ్యన మీరు గమనిస్తున్నట్లేరు, 10 ఏళ్ల కిందటి పరిస్థితి లేదు. ఇప్పుడు మాకు గ్రీన్ సిటీ అవార్డ్స్ కూడా వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా మాకు, మా హైదరాబాద్కి అని చెప్పి వాళ్ళకి నేను చెప్తా ఉంటే వాళ్ళు అన్నారు, లేదులేండి ఇంకా మా బెంగళూరుతో పోలిస్తే మీరు కొద్దిగా వెనకే ఉన్నారన్నారు. నేను కూడా ఒప్పుకుంటాను ఆ విషయంలో. ఎందుకంటే బెంగళూరు మొదటి నుంచి ఒక కల్చర్గా, ప్రతి ఇంట్లో మొక్కలు పెట్టడం అనేది ఒక కల్చర్గా, ప్రతి చోట పార్కులు ఉండడం, ఆ పార్కుల్ని పరిరక్షించడం అనేది ఒక కల్చర్గా వాళ్ళు పెట్టుకున్నారు. నేను కూడా వచ్చే టర్మ్లో నేను అనుకునేది ఏంటంటే, జిహెచ్ఎంసీకి ఒక కమిషనర్ ఉంటే సరిపోదు, ఇంకో 2 అడిషనల్ స్పెషల్ కమిషనర్స్ కూడా కావాలి. ఒకరు కంప్లీట్గా పార్క్స్ అండ్ గ్రీనరీ మీద, ఒకరు లేక్స్ మీద మరొకరు. ఈ 2 స్పెషల్ కమిషనర్స్ కూడా లేక్స్, చెరువులు, వాటర్ బాడీస్ మీద ఒకరు, రెండవది పార్క్స్ అండ్ గ్రీనరీ, దీనికి సంబంధించి మరొక స్పెషల్ కమిషనర్ కూడా నియమించాలి అనే ఒక సూత్రప్రాయంగా అనుకుంటున్నాము. వచ్చే టర్మ్లో తప్పకుండా అది చేస్తాం. అదేవిధంగా రోడ్ల విషయానికే వస్తే కేవలం అండర్ పాసులు ఇవి మాత్రమే కాదు, సిఆర్ఎంపీ అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నాం, కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. అంటే ఒక రోడ్డు మళ్ళీ మళ్ళీ చెడిపోకూడదు. ఒకసారి వేసిన తర్వాత 5 సంవత్సరాల పాటు అదే ఏజెన్సీకి అప్పచెప్తే వాళ్ళు నాణ్యంగా రోడ్ వేస్తారు. మళ్ళీ అప్పుడు 5 సంవత్సరాలు డిస్టర్బ్ కాకుండా, అందులో ఏమైనా ఇరిటేషన్ వచ్చినా, చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ వాళ్ళే మెయింటైన్ చేసేటట్టు కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాం. అదేవిధంగా హైదరాబాద్లో అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్, ఇది ఒక్కటి మాత్రం నేను ఒప్పుకుంటాను, కొంత పని జరిగింది, ఇంకా చాలా పని చేయాల్సింది ఉంది. హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ని, హైదరాబాద్లోని ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని తప్పకుండా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. దానికి దాదాపు 15 నుంచి 20 వేల కోట్ల దాకా ఖర్చు అవుతుంది. మొత్తం హైదరాబాద్ అంతా కూడా శివారు ప్రాంతాలతో సహా కలిపితే దాన్ని కూడా వచ్చే టర్మ్లో ప్రాధాన్యత కింద తీసుకొని చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా వారసత్వ సంపద, హైదరాబాద్కున్న గొప్పతనం ఏంటంటే మన నగరానికి చారిత్రకంగా కూడా గొప్ప పేరుంది. చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి, హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పునరుద్ధరించగలిగాం. కులీ కుతుబ్ షాహీ టూమ్స్ కానీ, మొజంజాహీ మార్కెట్ కానీ, గుల్జార్ హౌస్ కానీ, అదేవిధంగా ఇంకా ఇతర కొన్ని కూడా, మౌలాలి కమాన్ కానీ, ఇట్లా కొన్నిటిని పరిరక్షించుకున్నాము. కానీ అల్టిమేట్గా నా డ్రీమ్ ఏంటంటే హైదరాబాద్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ అనే ట్యాగ్ తేవాలి, అనే ఒక హోదా సంపాదించాలి. హైదరాబాద్ కూడా ఒక చారిత్రక నగరంగా తనకున్న ప్రత్యేకతను కాపాడుకుంటూనే కొత్త హైదరాబాదు ఉండాలి, పాత హైదరాబాద్ను కూడా పరిరక్షించాలి. కొత్త హైదరాబాద్ ఈరోజు మరి రజనీకాంత్ గారు వచ్చి నాకు న్యూయార్క్ లాగా కనబడుతుంది అన్నా, అదేవిధంగా సన్నీ డియోల్ గారు వచ్చి ఇక్కడే మరి నాకు ఉండిపోవాలని ఉంది, హైదరాబాద్ చాలా అందంగా అయింది అని చెప్పిన, లయా అనే అమ్మాయి వచ్చి మా శాన్ ఫ్రాన్సిస్కో కంటే, లాస్ ఏంజలీస్ కంటే హైదరాబాదే అందంగా కనబడుతుందని చెప్పిన, మనందరం హైదరాబాదీలుగా గర్వపడే సందర్భం అనే మాటని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ గర్వపడి అక్కడితో ఆగిపోతే కుదరదు. విశ్వనగరము అంటే వీధి కుక్కల సంగతి చూడాలి, విశ్వనగరం అంటే దోమల సంగతి చూసుకోవాలి, విశ్వనగరం అంటే అద్దాల మేడలు కూడా కట్టాలి, విశ్వనగరం అంటే చక్కటి ప్రజా రవాణా కూడా ఏర్పాటు చేయాలి. అందుకే భవిష్యత్తులో ఏం చేయబోతాము, ఏం ఆలోచన ఉందనేది కూడా మీతో కొద్దిగా పంచుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడే నేను చెప్పినట్టు తాగునీటి సరఫరా భవిష్యత్తులో రాబోయే 10 ఏళ్లలో, మళ్ళీ లేకపోతే మళ్ళీ మీరు నన్ను అంటారు రాబోయే 5 ఏళ్లలో చేస్తాను, ఎక్కడ పోయామంటారు. రాబోయే 5 ఏళ్లలో డైలీ వాటర్ సప్లై స్థితికి తీసుకొస్తాము. రాబోయే 10 ఏళ్లలో 24/7 వాటర్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఇంకా మన వేస్ట్ మేనేజ్మెంట్ మెరుగవ్వాలి. ఇప్పుడు కేవలం 3150 స్వచ్ఛ ఆటో టిప్పర్లు ఉన్నాయి, దాన్ని పెంచుతాము, మరొక 1500 యాడ్ చేస్తాము. తప్పకుండా మరింత ఎఫిషియెంట్ కలెక్షన్, ఎఫిషియెంట్ సెగ్రిగేషన్, ఎఫిషియెంట్ ట్రీట్మెంట్ కూడా చేస్తాం. ఆల్రెడీ హైదరాబాద్లో మన జవహర్ నగర్లో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే విద్యుత్ సంస్థ, మన విద్యుత్ కేంద్రం మన దగ్గర ఉంది. దానికి అదనంగా మరి దుండిగల్లో మరొక కేంద్రం కూడా తయారు చేస్తున్నాము. ఓవరాల్గా 100 మెగావాట్ల విద్యుత్, అంటే ఇప్పుడు ప్రస్తుతం
24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది చెత్త నుంచి. హైదరాబాద్ నుంచి వచ్చే పొడి చెత్త నుంచి 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కానీ హైదరాబాద్ చెత్త నుంచి, పొడి చెత్త నుంచి 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఒక లక్ష్యం పెట్టుకున్నాము. దాన్ని తప్పకుండా సాధిస్తాం. అదేవిధంగా మరి పారిశుద్ధ్య నిర్వహణలో ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో కమర్షియల్ ఏరియాస్లో మరింత సమర్థవంతంగా మేము పనిచేయాలి. తప్పకుండా ఆ దిశగా కూడా బలంగా ప్రయత్నాలు చేస్తాం. దీంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణలో ఎఫిషియెంట్ వేస్ట్ హ్యాండ్లింగే కాకుండా ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఇప్పుడు మీరు చెప్పింది. 2 ప్లాంట్స్ పెట్టాం, కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ వేస్ట్ ప్లాంట్స్. ఆ కన్స్ట్రక్షన్ డెమోలిషన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, భవన నిర్మాణాలు, ఇల్లు కట్టంగా లేదా ఇల్లు కూల్చిన తర్వాత మిగిలే శిథిలాలు, దాన్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసి అందులోంచి ఇటుకలు, కంకర ఇవన్నీ తయారు చేసి వాటిని పునర్వినియోగించే కార్యక్రమం. రీయూజింగ్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అంటారు కదా సర్క్యులర్ ఎకానమీలో. ఆ మోడల్లో 2 ప్లాంట్స్ పెట్టాము. ఒకటి ఫతుల్గూడలో, మరొకటి జీడిమెట్లలో. మరొక 6 నుంచి 8 ప్లాంట్లు పెడతాము. తప్పకుండా వాటన్నిటినీ ఫంక్షనల్ చేసి హైదరాబాద్ రోడ్ల మీద మరి భవన నిర్మాణ శిథిలాలు లేకుండా చేసే బాధ్యత కూడా నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదే మాదిరిగా చాలా ఫ్లైఓవర్స్ కట్టాము. ఇప్పుడు మీరు చూస్తే లెక్క చాలా పెద్దది. బాలానగర్ అంటే మొత్తం 36 ఫ్లైఓవర్లు కట్టాం. అదే మాదిరిగా కొన్ని పిల్లలతో సహా, ఫ్యామిలీతో సహా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక 183 చెరువులు ఉంటే హైదరాబాద్లో ఒక 39 చెరువులను సుందరీకరించాం. ఇప్పుడే నాకు మధులిక గారు కూడా చెప్తున్నారు, నేను నెక్నంపూర్ చేశాను, మిగతాయి కూడా చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని తను కూడా అదే చెప్తా ఉన్నారు. అట్లా ఎంతోమంది యాక్టివ్గా ఉన్న వాళ్ళు మేము పార్టిసిపేట్ చేస్తాము, మాకు అవకాశం ఇవ్వండి, మాకు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వండి చెప్తున్నారు. చెరువులు ఆక్రమించుకోకుండా, చెరువుల్లో ఆక్రమణలు జరగకుండా ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నాం. వాటి FTL కానీ ఇంకోటి కానీ పటిష్టంగా వాటిని డిఫైన్ చేసి ఆక్రమణలకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడక్కడ స్థానికంగా ఉండవచ్చు సమస్యలు, లేవు, ఏ సమస్య లేదు అని అబద్ధం చెప్పను, ఉండవచ్చు. డెఫినెట్గా వాటిని కూడా నివారించే ప్రయత్నం బలంగా చేస్తాం. 39 చెరువులు సుందరీకరించాం. ఇవాళ ఒక దుర్గం చెరువు, మల్కం చెరువే కాదు, ఉస్మాన్ సాగర్ కానీ గండిపేట దగ్గర కూడా మరి ఆధునికమైన వసతులు నిర్మాణం చేస్తున్నాము. నగరంలో ఉండే అంబీర్ చెరువు లాంటివి కూడా ప్రయత్నం మొదలుపెట్టాము. మన కూకట్పల్లిలో ఉండే ఐడియల్ చెరువు కానీ, నల్ల చెరువు కానీ, ఇంకా చాలా చోట్ల చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పకుండా వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళి మొత్తం అన్ని చెరువుల సుందరీకరణ కూడా తప్పకుండా పూర్తి చేస్తాం. అదే మాదిరిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా చాలా కట్టాము. ఉప్పల్లో ఒక ఆధునికమైన స్కై వాక్ కట్టాము. మెహదీపట్నంలో కూడా కడుతున్నాము, నిర్మాణంలో ఉంది. ఇంకా చాలా జంక్షన్స్లో కూడా స్కై వాక్స్ అవసరం. మెట్రో నుంచి, ఎందుకంటే భవిష్యత్తులో మెట్రో విస్తరించాలనుకుంటున్నాం కాబట్టి మెట్రో నుంచి డైరెక్ట్గా మీరు పక్కన మాల్స్ ఉన్నా, ఆఫీసులు ఉన్నా వాటిల్లో కూడా స్కై వాక్స్, అంటే రోడ్డు మీద దిగే అవసరం లేకుండా వాటిల్లో కూడా స్కై వాక్స్ కట్టాలి. ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అంటే మెట్రో స్టేషన్ చుట్టూతా వర్టికలైజేషన్ని ప్రమోట్ చేయాలి. తద్వారా మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఆఫీస్లోకి వెళ్ళి మళ్ళీ ఆఫీస్లోంచి మెట్రోకి ఎక్కేటట్టు ప్లాన్ చేయాలని కూడా ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ని ప్లాన్ చేసుకుంటున్నాము. హైదరాబాద్లో ఒక అందమైన సైక్లింగ్ ట్రాక్ కూడా ఒక 23 కిలోమీటర్లు కట్టాం. కానీ అది కట్టిన రోజు నాకు వచ్చిన డిమాండ్ ఏంటంటే సరిపోదు, ఇంకా హైదరాబాద్ అంతటా కూడా నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయండి. నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ అంటే కాలుష్యం వెదజల్లని మోటరైజ్డ్ వెహికల్స్ కాకుండా సైకిల్స్ కానీ ఇతరత్ర నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ని మీరు ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి అని అడిగారు. తప్పకుండా ఆ దిశగా నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ని, NMTని ఎంకరేజ్ చేసే ప్రయత్నం కూడా బలంగా చేస్తాం. మంగళంపల్లిలో, బాట్ సింగారంలో 2 లాజిస్టిక్స్ పార్క్స్ ఏర్పాటు చేశాము. ప్రైవేట్ రంగంలో చాలా వచ్చినాయి, కానీ హైదరాబాద్ చుట్టూ ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ పెరుగుతోంది, పరిశ్రమలు పెరుగుతున్నాయి కాబట్టి మరిన్ని లాజిస్టిక్స్ పార్క్స్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాము. దాదాపు ఒక 10 నుంచి 12 కొత్త లాజిస్టిక్స్ పార్క్స్ కూడా టేకప్ చేస్తాం. హైదరాబాద్లో కొన్ని కొత్త ఆలోచనలు కూడా తీసుకొచ్చాం, కొత్త తరహా ఆలోచనలు తీసుకొచ్చాం, అమలు చేశాం. భారతదేశంలో ఏ నగరానికి కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రత్యేకంగా లేదు. హైదరాబాద్లో మాత్రమే మనకు DRF, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంది. వెల్ ట్రైన్డ్ పర్సనల్, ఎక్కడన్నా ఒక చెట్టు విరిగినా, ఫ్లాష్ ఫ్లడ్స్ లాంటివి వచ్చినా వెంటనే వచ్చి మనని కాపాడడానికి ఇవాళ NDRF అనేదేమో కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ. అదే పద్ధతుల్లో DRF, సిటీ DRF, ఇది మనం
హైదరాబాద్లోనే మొట్టమొదటిసారి ప్రవేశపెట్టాం. తదనంతరం దాన్ని వరంగల్కి, కరీంనగర్కి, ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా ఒక 15 పట్టణాలకి డిఆర్ఎఫ్ని విస్తరించాం. అదేవిధంగా హైదరాబాద్లో పేదల కోసం, పట్టణంలో ఉండే పేదల కోసం ప్రస్తుతం 373 అన్నపూర్ణ కేంద్రాలు పెట్టాం. ఈ అన్నపూర్ణ కేంద్రాలు ఎంత గొప్పగా పనిచేసినాయి అంటే 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నపూర్ణ కేంద్రాలు ఎంత గొప్పగా పనిచేసినాయి అంటే ఇది ఇస్కాన్ వాళ్ళతో కలిపి సంయుక్తంగా నడుపుతున్నాం. హరే కృష్ణ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కలిపి నాణ్యమైన భోజనం సెంట్రలైజ్డ్ కిచెన్లో చాలా పద్ధతిగా తయారు చేసి నాణ్యమైనది, శుద్ధమైనది వెజిటేరియన్ భోజనం 5 రూపాయలకి అన్నార్థులందరికీ పెట్టే ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తే 373 అన్నపూర్ణ కేంద్రాలు ఎంత విజయవంతంగా నడిచినాయంటే కోవిడ్ సమయంలో వీటన్నిటిని కూడా ఫ్రీగా భోజనం పెట్టాం. కోవిడ్ సమయంలో ఎవరికీ ఇబ్బంది కాకూడదని చాలా గొప్పగా మరి ఆనాడు కోవిడ్ సమయంలో కూడా చాలామంది పేదలకి, నిరుపేదలకి ఈ అన్నపూర్ణ కేంద్రాలు ఉపయోగపడ్డాయి. అదేవిధంగా హైదరాబాద్లోని 150 డివిజన్లలో 293 బస్తీ దవాఖానాలు ప్రారంభించాం. అంటే అర్బన్ డిస్పెన్సరీస్, ఎక్కడికక్కడ స్థానికంగా డిస్పెన్సరీస్ కూడా స్టార్ట్ చేశాము. ఇంకా ఒక 100 పైన పెంచాలి, 400, 450 దాకా తీసుకొని పోవాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ వీధి కుక్కల బెడద ఏదైతే ఉందో తీవ్రంగా ఉంది వాస్తవం, కానీ దాన్ని మానవీయంగా పరిష్కరించాలి. వీధి కుక్కల్ని తీసుకెళ్లి చంపేయడం దాని పరిష్కారం కాదు. చాలామంది వీటిని ఎందుకు తీసుకెళ్లరు, వెంటనే ఎందుకు చంపేయరు అంటారు. అంటే మన పిల్లల్ని కరుస్తున్నాయి కదా, మమ్మల్ని కరుస్తున్నాయి కదా అన్న మాట అంటారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అమానవీయంగా చేయడానికి డెఫినెట్గా మన చట్టం కూడా ఒప్పుకోదు. అందుకే ఫతుల్గూడలో, అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో, ఇంకా చాలా హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో యానిమల్ బర్త్ కేర్ సెంటర్స్, యానిమల్ కేర్ సెంటర్స్ అని పెట్టాం. అందులో ఏం చేస్తామంటే ఈ వీధి కుక్కల్ని కూడా తీసుకుని వెళ్ళి స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయించి 1 వీక్ వరకు అక్కడే పెట్టి అవి మరి 1 వీక్ తర్వాత మళ్ళీ వదిలిపెట్టాల్సి వస్తుంది. ఆ పని ఒకటి చేయాలి, పాపులేషన్ కంట్రోల్ చేయాలి అంటే. రెండవది, హైదరాబాద్లోని ఈ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఈ మీట్ మార్కెట్స్, చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ అమ్మే సెంటర్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు పాడేసే బయాలజికల్ వేస్ట్ని, అంటే వాళ్ళు పారేసే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం కూడా ఈ వీధి కుక్కలు కొద్దిగా ఎక్కువ ఫెరోషియస్గా తయారవుతాయి. వాటిని కూడా సైంటిఫిక్ డిస్పోజల్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. కొంత ప్రయత్నం జరిగింది, ఇంకా కూడా దాన్ని ఉధృతం చేసి ఈ వీధి కుక్కల బెడద కూడా తప్పకుండా నివారించే ప్రయత్నం బలంగా చేస్తాం. హైదరాబాద్లో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టాము, చాలా కట్టాము. పేదవాళ్ళకి, ముఖ్యంగా స్లమ్స్లో పేదలు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఇట్లాంటి ఫంక్షన్ హాల్ అఫోర్డ్ చేయలేరు కాబట్టి వాళ్ళ కోసం మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ కట్టాం. వీటిని విస్తరిస్తాము. ఇంకా ఎక్కడ 2000 గజాల స్థలం దొరికినా తప్పకుండా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ ప్రతి కాలనీలో కూడా కట్టే ప్రయత్నం బలంగా చేస్తాం. అదే మాదిరిగా దేశంలోనే మొట్టమొదటి పెట్ పార్క్, మనకుండే పిల్లలు కావచ్చు, కుక్కలు కావచ్చు, మనం పెంచుకునే పెట్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఒక పెట్ పార్క్ కూడా పెట్టాము. పెట్ క్రిమటోరియం కూడా పెట్టాము, యానిమల్ క్రిమటోరియం కూడా పెట్టాము. అంటే కేవలం మనుషుల్నే కాదు, అదేవిధంగా మనం పెంచుకునే పెంపుడు జంతువులను కూడా మానవీయంగా వాటిని చూసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఇవన్నీ కూడా చేశాం. స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కూడా కట్టాము, కానీ ఇంకా సరిపోవు. నన్ను అడిగితే హైదరాబాద్ సిటీ భవిష్యత్తులో 2036లో ఒలింపిక్స్ హోస్ట్ చేసే నగరంగా ఎదగాలి. దానికోసం ప్రత్యేకంగా ఇంకా ఆధునికమైన స్పోర్ట్స్ స్టేడియంస్ కూడా నిర్మాణం చేయాలి. ఇది నా కళ వ్యక్తిగతంగా. తప్పకుండా ఆ దిశగా కూడా బలమైన ప్రయత్నం ప్రారంభిస్తాం. ఎందుకంటే మౌలిక వసతులు అడ్రస్ చేసుకున్న తర్వాత, నీళ్లు, కరెంటు, అదేవిధంగా సివరేజ్ ట్రీట్మెంటు, ఇట్లాంటి కొన్ని మౌలికమైన వసతులు టేకప్ చేసిన తర్వాత డెఫినెట్గా భవిష్యత్తు వైపు దృష్టి సారించినప్పుడు మనం ఈ స్పోర్టింగ్ ఫెసిలిటీస్ కూడా ఇంకా విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ దిశగా ఆధునికమైన స్పోర్ట్స్ కాంప్లెక్సెస్, స్టేడియం నిర్మాణం, ఉన్న వాటిని బాగు చేయడం, ఎల్బీ స్టేడియం కానీ, ఉప్పల్ కానీ, వాటిని కూడా బాగు చేయడం, ఇవన్నీ కూడా వచ్చే టర్మ్లో ప్రయారిటీ కింద తీసుకుంటాం. మీకు తెలుసు, మొత్తం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మొన్నటి దాకా హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ 3, అంటే మిగతా చిన్న ఉన్నాయి, 3 ప్రధాన ఆసుపత్రులు, ఉస్మానియా, గాంధీ, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్, ఈ 3 మెయిన్. ఇంకా చిన్న ఉన్నాయి. చిన్నపిల్లల కోసం నిలోఫర్ ఉంది, క్యాన్సర్ ఉంటే ఎంఎన్జే క్యాన్సర్ ఉంది, కంటి జబ్బులకైతే సరోజినీ దేవి ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు కోవిడ్ తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ కెపాసిటీ సరిపోవట్లేదు, భవిష్యత్తులో దీన్ని విస్తరించాలని ఆలోచన చేసి నిమ్స్ తరహాలోనే
ఎయిమ్స్ తరహాలోనే, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరహాలోనే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పెట్టి కేవలం ఒకవైపు కాకుండా 4 వైపులా ఇవాళ కొత్త టిమ్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. మీరు చూసినట్టయితే తూర్పు హైదరాబాదులో గడ్డి అన్నారం ప్రాంతంలో ఇవాళ 1000 పడకల ఆసుపత్రి టిమ్స్ ఎల్బీ నగర్ నిర్మాణం జరుగుతోంది. అదేవిధంగా ఉత్తర హైదరాబాద్ మీరు చూసినట్టయితే మీ మల్కాజ్గిరి మేడ్చల్ దగ్గర టిమ్స్ ఇవాళ అల్వాలలో 1000 పడకల ఆసుపత్రి అక్కడ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. మరొక వైపు సెంట్రల్ హైదరాబాద్లో సనత్ నగర్లో ఎర్రగడ్డలో మరొక టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతోంది. పశ్చిమ హైదరాబాద్లో మీకోసం ఆల్రెడీ గచ్చిబౌలిలో ఉన్న ఒక మన కోవిడ్ సందర్భంగా ఏదైతే దాన్ని కన్వర్ట్ చేశామో స్పోర్ట్స్ హాస్టల్ని, దాన్నే టిమ్స్ హాస్పిటల్గా కంటిన్యూ చేస్తున్నాం. ఈ రకంగా కొత్తగా 4000 పడకలు యాడ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు నిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దానిలో కూడా మరొక 2000 పడకల బ్లాక్ని కొత్తగా ఎర్రమంజిల్ ఏరియాలో ఆ క్వార్టర్స్ ఏవైతే గవర్నమెంట్ క్వార్టర్స్ ఉండేదో వాటిలో కొన్ని తొలగించి అక్కడ ఒక 2000 పడకలు యాడ్ చేస్తూ ఉన్నాం. అంటే తద్వారా ఏమవుతుంది అంటే 6000 పడకలు కొత్తగా హైదరాబాద్లో ఇక్కడ ఉండే పట్టణంలో ఉండే పేదల కోసం, ఏ మూలన ఉన్న వాళ్ళు ఆ మూలలో ఉండే హాస్పిటల్కి చేరుకునే విధంగా 6000 పడకలు సెంట్రల్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్నీ కూడా కవర్ చేస్తూ, సౌత్ అన్నీ కవర్ చేస్తూ పెట్టుకుంటా ఉన్నాం. ఉస్మానియాను కూడా ఆధునికంగా, ఉస్మానియా హాస్పిటల్ కూడా ఎందుకంటే సౌత్ వైపు ఉంది కాబట్టి ఆధునికంగా కొత్తగా కట్టబోతూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గానికి సౌత్ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక 100 పడకల ఆసుపత్రి కూడా ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు. వాటిని కూడా తప్పకుండా రాబోయే సంవత్సరంన్నర కాలంలో నిర్మాణం పూర్తి చేస్తాం. ఈ రకంగా చాలా కొత్త పాలసీలు కూడా తీసుకొచ్చాం. కూల్ రూఫింగ్ పాలసీ అని తెచ్చాం. కూల్ రూఫింగ్ పాలసీ అంటే ఈ నగరంలో ఉండే ఉష్ణోగ్రత తగ్గించడానికి మన రూఫ్ మీద కూడా కొత్త తరహా రూఫింగ్, కూల్ రూఫింగ్ కోసం కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ఒక పాలసీ తెచ్చాం. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ తెచ్చాం. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశాము. ఇట్లా ఎన్నో రకాల కొత్త ఆలోచనలు మొదలుపెట్టాం. కానీ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఇంకా కూడా చేయాల్సిన పని చాలా ఉంది. మనం ప్రాపర్టీ ట్యాక్స్ రేషనలైజేషన్ చేయాలి, ఇంకా చాలా కార్యక్రమాల్లో కూడా మన పనితీరు మెరుగుపడాల్సి ఉంది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మేమేమీ పొరపాట్లు చేయలేదు, మేమేమీ తప్పులు చేయలేదు, మేమేమీ మిస్టేక్స్ చేయలేదు అని నేను చెప్పను. అందరం మనుషులమే, మా వల్ల కూడా కొన్ని పొరపాట్లు అయ్యే ఉంటాయి, మా వల్ల కూడా కొన్ని తప్పులు జరిగే ఉంటాయి. జరగలేదు అని నేను చెప్తే తప్పు అవుతుంది. కానీ ఏ పని తీసుకున్నా గత 9.5 సంవత్సరాలుగా సిన్సియర్గా, చిత్తశుద్ధితో, ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధానమైన ఎజెండాగా బలంగా పనిచేశాము. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరేది ఒకటే, మంచి గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవడం, ఎంకరేజ్ చేయడం, ముందుకు నడిపించడం, వెన్నుతట్టి బాగా చేస్తున్నారు ఇంకా బాగా చేయండి అని వెన్నుతట్టి ప్రోత్సహించడం అనేది మన బాధ్యతగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే సమాజంలో కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నట్టు అయిపోయింది. కొంతమంది మాట్లాడుతున్నారు అక్కడక్కడ, మీకు 2 ఛాన్సులు ఇచ్చాం కదా, 3వసారి కూడా మీకే ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. నేను అనేది ఒకటే, ఇప్పుడు మనం ఒక కారు ఎక్కాము, ఎక్కడికో విజయవాడకు ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, హైదరాబాద్ నుంచి విజయవాడ పోతున్నాం. ఒక 80 కిలోమీటర్ల తర్వాత నకరికల్లో మనం అక్కడ ఏదో హోటల్ వచ్చింది, టీ తాగడానికి ఆగాం. దిగిన మన ప్రభుత్వం వచ్చినాడు, మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2014లో హైదరాబాద్లో ప్రత్యక్షంగా, డైరెక్ట్గా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులు 3,23,000